నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం. 61వ వార్డులో పర్యటించిన మేయర్ గొలగాని, కమిషనర్ లక్ష్మీషా. టీడీపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని వెల్లడి. కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. కాలినడకన తిరుగుతూ వరద బాధితులకు భరోసా ఇచ్చారు. రాజంపేట పరిధిలో వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో కడపకు చేరుకున్న సీఎంకు అధికారులు స్వాగతం పలికారు. రాజంపేట మండలం పులపుత్తూరులో సీఎం పర్యటించారు. గ్రామంలో కాలినడకన తిరుగుతూ బాధితులను పరామర్శించారు. సర్వం కోల్పోయామని ఆదుకోవాలని బాధితులు మొరపెట్టుకున్నారు. మందపల్లిలో 9 మందిని కోల్పోయిన పూజారి కుటుంబాన్ని ఓదార్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఎన్ఆర్పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి 5 సెంట్ల భూమిలో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ఎకరాకు 12,000 ఇస్తామని ప్రకటించారు. శుక్రవారం నుంచి ఉపాధి హామీ పనులను ప్రారంభిస్తామని, వరదల్లో భవనాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపుతామని సీఎం చెప్పారు. వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురంలో మేయర్ హరివెంకట కుమారి, కమిషనర్ జి లక్ష్మీషాను పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కొనుతాల సుధా వార్డులో సమస్యలను తెలియజేశారు. మేయర్ దత్తత తీసుకున్న ఈ వార్డులో పలు సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా డ్రైన్లు, మంచినీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 1 కోటి నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని చెప్పారు. తాను దత్తత తీసుకున్న వార్డుగా మరింత ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ శాస్త్రి, జెర్సీ మల్లయ్య నాయుడు, డిపో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కి వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా మెయిన్ సమస్య డ్రైన్స్ బాగా పాడైపోయి దాన్ని మళ్ళా కొంచెం లోతుగా, కొంచెం ఎత్తుగా డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ బాగా చేయాలి అనేసి అధికారులకి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. రోడ్స్ కూడా కొంతవరకు బాగాలేవు. అవి కూడా కమ్యూనిటీ హాల్స్ ఏంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. వాటన్నిటికీ ప్రతి వార్డులో 1.5 చొప్పున ఎస్టిమేట్ వేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని తీసుకొని మేము డెవలప్మెంట్ విషయంలో 61వ వార్డుకి ప్రత్యేకించి డెవలప్మెంట్ విషయంలో కమిషనర్ గారు నేను కూడా కలిపి ప్రణాళికలు వేసి వాళ్ళకి అన్ని వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తారు. ఆ వార్డ్ డెవలప్మెంట్ వాళ్ళు చాలా అడిగారు. అంటే కమ్యూనిటీ హాల్స్ అడిగారు. అన్నిటికీ వాళ్ళకి చేయవలసి ఉంది. ఎందుకంటే దత్తత తీసుకున్నాను కనుక ఆ వార్డులో నేను ప్రత్యేకించి అదనంగా కూడా నేను చేయవలసి ఉంది. వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా ఏదైతే అడుగుతారో దానికి చేసి మిగిలిన కూడా 1.5 కోటికి ఏవైతే ఆ వార్డుకి అవైలబుల్ ఉందో అది కూడా చేస్తూ ఇంకా అదనంగా కూడా మేము ఆ వార్డుకి కేటాయించి చేయిస్తాము. అది పర్సనల్ బాధ్యతగా నేను తీసుకుంటున్నాను కూడా. ఆ విధంగా 61వ వార్డుని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకుంటాం. టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. 2018లోనే పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతులెత్తేశారని, ఆయనపై ఎందుకు ట్రోల్ చేయరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో మీకు తెలీదా అని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుద్ది? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అడుగుతున్నా, ఏం పీకుతావు? ఏం పీకవు? నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమన్న దాని గురించి రాయి. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల
లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు, మీ గజెట్లో రాశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము కవర్ అయిందని. ఆ రెండింటికి సంబంధించి దాని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనే కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లో వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ చేసుకెళ్తాం. దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా? దాన్ని తీసుకోవచ్చు. ఎస్, ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కాఫర్ డ్యాము ఆ డ్యామేజ్ కాకపోయినంటే ఈ రోజు పూర్తి చేసిన వాళ్ళు మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళు. కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద అప్రూవల్స్ మీద ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి, ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంగతి ఎక్కడ కూడా పెద్ద లేదు. ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కాఫర్ డ్యామ్ కట్టాల్సింది పోయి సగం స్పిల్వే కట్టాడు, సగం కాఫర్ డ్యామ్ కట్టదిన వల్ల 23 లక్షల ఫ్లడ్ని 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్ల 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి, ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాల్ అలాగే డౌన్ స్ట్రీమ్ వాల్ డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారిని అన్ని పర్మిషన్స్కి పెట్టి వెట్టింగ్ చేసి ఈ నెల ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియరెన్స్ అయ్యి దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నీ పేపర్లో వంకరగా రాస్తాడు, ఒకడు వంకరగా రాస్తాడు డయాఫ్రమ్ వాల్ తెలిసి. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు చాంబర్ను మేయర్ హరివెంకట కుమారి, కమిషనర్ లక్ష్మీషాలు ప్రారంభించారు. గంగారావును ఈ సందర్భంగా సత్కరించారు. నగరాభివృద్ధికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించాలని మేయర్ గంగారావును కోరారు. పాలకపక్షం, విపక్షాలు అందించే సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని నగరాభివృద్ధికి కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణను స్థానిక సమస్యలపై రుద్దుతోందని మండిపడ్డారు. విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని నగర సమగ్రాభివృద్ధికి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని గంగారావు అన్నారు. ఈ రోజు కౌన్సిల్ ఏర్పడింది. ఏర్పడిన దాంట్లో సిపిఐ ఫ్లోర్ లీడర్ గా సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారాం గారు సూచనలు, సలహాలు ఈ కౌన్సిల్ కి చాలా అవసరం. జీవీఎంసీని ముందుకు నడిపించడంలో ఇతని సలహాలు బాగా అవసరం కనుక మాకు అవన్నీ ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. పేదలకి, ధనికులకి అందరికి అవసరం. తెల్లవారు లేస్తే మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించడానికి కార్పొరేషన్ అంత అవసరమైనటువంటి ఇంకొకటి లేదు. దీనిలో అభివృద్ధి అనేటువంటి జరగాలి. ఇది 20 లక్షల మంది బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇటువంటి కార్పొరేషన్ లో 11 సంవత్సరాలు ప్రభుత్వం లేదు, కేవలం అధికారులే గాని పాలకవర్గం లేదు. కానీ ఇప్పుడు పాలకవర్గం వచ్చింది, అది సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా పాలకవర్గం, ప్రజల యొక్క పాలన అనేటువంటిది బెటర్గా ఉంటుంది. ఐ కెన్ 100% అష్యూర్ యూ. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల యొక్క అధికారాలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మున్సిపాలిటీల మీద, కార్పొరేషన్ల మీద కేంద్ర బీజేపీ సర్కారు తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. పరిపాలనా విభాగాలన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి, ఆర్థిక నిధులన్నింటినీ కూడా సెంట్రలైజ్డ్గా చేసి ప్రతి మున్సిపల్ కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారపడేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. రెండోది, మున్సిపల్ కార్పొరేషన్కి ముఖ్యంగా విశాఖ నగరానికి అయ్యేటటువంటి ఖర్చును మొత్తాన్ని, అది అభివృద్ధి ఖర్చులు కానీ, జీతభత్యాలు కానీ, రోజువారీ ఖర్చులన్నిటిని కూడా ప్రజల మీద నుండి పన్నుల రూపంలో వసూలు చేసుకొని బతకాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. అందులోనే ఆస్తి పన్ను. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని వెంటనే ఆమోదించాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వైజర్ కమిటీతో పాటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదం తెలిపినప్పటికీ నిధులు విడుదలలో జాప్యం ఏర్పడుతోందని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఆనకట్టల భద్రతపై జాతీయ విధానం ఉండాలని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీలో 170 ఏళ్ల ధవళేశ్వరం బ్యారేజ్, 165 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్, 112 సంవత్సరాల తోటపల్లి బ్యారేజ్, 101 సంవత్సరాల సిద్ధాపురం ట్యాంక్ ఉన్నట్లు తెలిపారు. అలాగే 31 ఆనకట్టలను పునరుద్ధరించాలని కోరారు. Of relatively smaller size, which are 100 years old. In Andhra Pradesh, sir, we have Dhavaleswaram barrage, which was constructed in 1850, and which is 175 years old. And Prakasam barrage, which was constructed in 1855, which is about 165 years old. And Totapalli barrage, which was constructed in 1908, which is about 112 years old, and the Siddhapuram tank, which was constructed in 1919, which is about 101 years old. Sir, therefore, this dam safety bill is the need of the hour, and it has to be legislated immediately, sir. Sir, only thing, under this bill, dam owner should assume the responsibility and ensure that they do not suffer, these old dams should not suffer any breach or cause damage to the life and property, and proper monitoring mechanism is very much essential. Sir, fixing the responsibility. And according to me, dam owners are responsible for safe construction, operation, maintenance, and supervision of the respective dam. There has to be, my suggestion in this regard would be, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను గాజువాక స్ఫూర్తి అనాథాశ్రమంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి అనాథ బాలికలకు అందజేశారు. అభిమాన సంఘాల నాయకులు ప్రకాష్, సునీల్, సంతోష్ భార్గవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా గాజువాకలో స్ఫూర్తి అనాథాశ్రమంలో పిల్లలకి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన గాజువాకలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆయన అభిమానులందరం కలిసి పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం. కార్తీక ఏకాదశి చివరి గురువారం గాజువాక దీన్ దయాల్ నగర్ లో ఉన్న షిరిడి సాయి ఆలయంలో భారీ అన్న సమరాధన నిర్వహించారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి దంపతులు అన్న సమరాధనను ప్రారంభించారు. దివంగత తిప్పల చిన్నప్పారావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి జరిగిందని, అనంతరం ఆయన కుమారుడు నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ యొక్క ఆలయంలో జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం తలపెట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు అందరూ కూడా ఆరోగ్య జరుగుతుంది, శంకరనారాయణ, స్థానిక కార్పొరేటర్ ధనజీవనారాయణ, రెడ్డి రమణ గారు, అలాగే జగదీష్ గారు, అలాగే మా గ్రామ అధ్యక్షులు రాధారావు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయకాలు అందించారు. అదేవిధంగా మా ఆహ్వానం మందికి వచ్చిన 50 మంది ప్రజానీకానికి మా సమితి దగ్గర సుమారు ఒక 60-70 సంవత్సరాల క్రితం ఉండేది. అక్కడ నుంచి కూడా స్టీల్స్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి అప్పగారు కానీ, వేణు కానీ, తాతబాబు గారు, నాగేశ్వర గారు, ఇంకా మిగతా రామకృష్ణ గారి మిగతా టీం అంతా కూడా ఎప్పుడు కూడా చాలా ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎందుకంటే ఉమారామేశ్వర రెడ్డి ఈ ప్రాంతంలో బాల్చెరులో ఒకే శివాలయం ఉండేది. ఆ శివాలయం మాదిరిగా ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా అభిషేకాలు కానీ, రుద్రాభిషేకాలు కానీ అన్నీ జరుగుతున్నవి. అందులో భాగంగానే ఇవాళ అందరూ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కానీ, దేవరెడ్డి గారు కానీ, మిగతా నాయకులంతా సహకారంతో ఇక్కడ ఈ అన్న సమాధాన కార్యక్రమం ఇక్కడ బాగా ఘనంగా జరుగుతుంది. దగ్గర సుమారుగా 10,000 మంది ఈ అన్న సమాధానంలో పాల్గొని ఈ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఇదే మాదిరిగా ఎప్పుడు కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని, దినదినాభివృద్ధి చెందాలని. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరంలో 742 సంవత్సరాలు చరిత్ర కలిగిన కేశవస్వామి ఆలయంలో జరుగుతున్న మహాసుదర్శన యాగంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఆశ్రమం వ్యవస్థాపకులు సీతారామచార్యులు ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ అలమండ ఈశ్వరరావు, ఈవో సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాసుదర్శన యాగం ఒక అద్భుతమైనటువంటి మహాసుదర్శన యాగం కేశవస్వామి
దేవాలయం సన్నిధిలో అర్చకులు సీతారామాచార్య గారు, అలాగే ఈ కమిటీ దేవాలయ కేశవస్వామి కమిటీ వాళ్ళైనటువంటి హనుమంతేశ్వరరావు, ఆ కమిటీ ట్రస్ట్ బోర్డు వారు, అలాగే దేవాలయ అభివృద్ధి కమిటీ అయినటువంటి రమేష్ కమిటీ ఏర్పాటు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించిన ముఖ్యమంత్రి జగన్. తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం. 61వ వార్డులో పర్యటించిన మేయర్ కొలగాని, కమిషనర్ లక్ష్మీషా. టీడీపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.